యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక పండోరా బాక్స్ను ఓపెన్ చేశాడు అని చెప్పాలి. మొన్న ఒక వెస్టర్న్ మీడియాకు సంబంధించిన పత్రిక వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఇందులో ఈయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రస్తుతము అమెరికాలో ఉండే నాయకులు అంటే డొనాల్డ్ ట్రంప్ గారు లాంటి వాళ్ళు మేము యుక్రెయిన్ యుద్ధము కోసము 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ను ఎయిడ్గా ఇచ్చాము అని చెప్తున్నారు. కానీ వాస్తవాలు ఏంటో చెప్పమంటారా? మీకు అఫీషియల్గా అంటే అమెరికా యొక్క ఆడిటింగ్ మీరు తీశారనుకోండి, 177 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు యుక్రెయిన్కి ఈ వార్ ఫండింగ్గా ఇచ్చినట్టు మీకు అక్కడ రాసి ఉంటుంది, డేటాలో ఉంటుంది. కానీ మాకు అందింది మాత్రం 75 బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే. కానీ ఆల్మోస్ట్ 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరి చేతికి వెళ్ళింది? చూడండి, ఆ రోజుల్లో మనం చదువుకునేటప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, భారత్లో చాలా పెద్ద టాలెంట్ ఉంది, కష్టపడతారు, తెలివితేటలు చాలా ఎక్కువ. కానీ మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము? దేశమంతా కూడా అవినీతి, కరప్షన్ విపరీతంగా ఉండడంతో మన దేశము డెవలప్ కాకుండా పోతుంది అని చెప్పేవాళ్ళు. కానీ నాకేమనిపిస్తుందంటే, మీరు ఎంత అవినీతి చేయగలిగితే, ఎంత కరప్షన్ చేయగలిగితే అంతలాగా మీ దేశం ఎదుగుతుందా? అంటే అమెరికాను చూస్తే అదే కదండి, ద హైయెస్ట్ కరప్ట్ కంట్రీ. కానీ అప్పట్లో మనకు తెలియదు, ఏమనేవాళ్ళు, అమెరికాలో ఒక చిన్న కరప్షన్ కూడా ఉండదండి, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, మీ పనులు చేసుకోవచ్చు, బయటికి రావచ్చు. ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో అడుగు పెట్టారంటే లంచాలు అంటారు. కాబట్టే మన దేశంలో ఇలాంటి పేదరికం ఉందని మాట్లాడతారు. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? ఇది జెలెన్స్కీ ఏ లెవెల్లో మాట్లాడుతున్నాడు అంటే, మీకు జో బైడెన్ గారి బండారాన్ని ఓపెన్గా అందరి ముందు పెడుతున్నాడు. అంటే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నాడు. వీళ్ళు చెప్పిన 177 బిలియన్ అమెరికన్ డాలర్స్, ఇందులో మాకు 75 బిలియన్ అమెరికన్ డాలర్స్ మాత్రమే వచ్చినప్పుడు తక్కిన డబ్బులు ఏమైంది, ఎవరి చేతికి వెళ్ళింది? ఇదంతా కూడా జో బైడెన్ ఆడుతున్న నాటకమే. అంటే ఇప్పుడు జో బైడెన్ వెళ్ళిపోయాడండి, మీకు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నాడు. జెలెన్స్కీ అంటే ఎవరు? ఒక మహానటుడు. కాబట్టి ఇవాళ అతను ఏం చేస్తున్నాడు, మెల్లగా డొనాల్డ్ ట్రంప్ గారిని ప్రసన్నము చేసుకోవడానికి ఇలాంటి స్టేట్మెంట్స్. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారు, ముందు ఇన్వెస్టిగేట్ చేయండి. నేనేమో 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ అన్నాను, కాదండి 177 అని చెప్తున్నారు. కానీ మాకు వచ్చింది 75 అని జెలెన్స్కీ చెప్తున్నాడు కదా. ఎంతెంత మంది ఈ డబ్బును దోచుకున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కాష్ పటేల్ అయితే క్లియర్గా చెప్తున్నాడు, 50 మంది ఎనిమీస్ ఉన్నారండి, ఇందులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన అవినీతి తిమింగలాలు ఉన్నాయి. అంటే ఇదంతా విన్నప్పుడు ఏదో ఇండియన్ పాలిటిక్స్లా అనిపిస్తుంది, కాదండి. అమెరికాలో కరప్షన్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడానికి ఇది మాట్లాడుతున్నాను. కాబట్టి ఇవాళ ఎఫ్బిఐకి సంబంధించిన అధికారులు, మీరు ముందు రిజైన్ చేయండి, లేదా మీకు ప్రమోషన్ కాదు డిమోషన్ అంటున్నారు కదా, వీళ్ళందరూ ఈ డబ్బును దోచుకున్న వాళ్ళే. సిఐఏ అనండి, ఎఫ్బిఐ అనండి, అలాగే ఉన్నత అధికారులు, వీళ్ళందరూ కలిసికట్టుగా ఇంతలాగా ఈ డబ్బుని, అంటే లెక్క ఒకటి రాయడము, అక్కడికి పంపించడం, మళ్ళీ ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడం, ఇలా ఏదో ఒక మెకానిజం. అంటే సిఐఏకి చెందిన అధికారులు, అలాగే యుక్రెయిన్ యొక్క అఫీషియల్స్, వాళ్ళ ఆర్మీ జనరల్స్, వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఈ 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ను వాళ్ళ పాకెట్స్లోకి వాళ్ళు పంపించుకున్నారు. ఇదే వాస్తవమా అంటే డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటాడా? ఇంతలాంటి చర్యలు, ఎలాంటి కఠిన చర్యలు, అలాంటిది ఇవాళ ఇతను జో బైడెన్ని విడిచిపెడతాడా? చూడండి, ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, ఒకరోజు డొనాల్డ్ ట్రంప్ గారు జెలెన్స్కీకి ఫోన్ చేస్తున్నాడు. చేసి యుక్రెయిన్లో ఈ తండ్రి కొడుకు జో బైడెన్, అతని కుమారుడు హంటర్ బైడెన్, వీళ్ళు కలిసి ఎన్ని అవకతవకలు చేశారు, యుక్రెయిన్లో ఎలాంటి కరప్షన్ని వీళ్ళు సృష్టించారు, నువ్వు దీనికి సంబంధించి మాట్లాడు, నన్ను జైల్లో పెట్టే పరిస్థితి ఉంది, నీ స్టేట్మెంట్ అనేది నాకు చాలా ముఖ్యము, మర్యాదగా ఈ పని చెయ్యి అంటే జెలెన్స్కీ చెయ్యలేదు. ఎందుకు? ఆ టైంలో ఇతని బాస్ ఎవరు? జో బైడెన్.
సో జో బైడెన్ని కాపాడడానికి మీకు డొనాల్డ్ ట్రంపే ఒక అవినీతి పరుడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవాళ ఏమైంది? ఏదో ఒక లెక్కలో ఇదే పుతిన్ గారు మాట్లాడుతున్నారు, డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు అవుతాడని ఎవరూ ఊహించలేదండి. వీళ్ళు ఏమేమి చెయ్యాలో అన్నీ చేశారు, కానీ సడన్గా అతను అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వడంతో ఇవాళ మొత్తము క్యాల్కులేషన్స్ మారిపోయాయి. ఈ యూరోప్లో ఉండే ఈ నాయకులందరూ మీకు డొనాల్డ్ ట్రంప్ కాళ్ళకి నమస్కారం పెట్టి తోక ఆడిస్తూ అక్కడ కూర్చుంటారు అని చెప్పి పుతిన్ చెప్పారు. సరిగ్గా అదే వ్యవహారం జరుగుతున్నది అదే. కానీ ఇక్కడ జెలెన్స్కీ ఏంటి, సడన్గా ప్లేటు ఫిరాయించాడు. ఇదంతా జో బైడెన్ పాపమే, అతనికి లెక్కలంతా తెలుసు, మీకు ఇస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నాడు, కానీ మా చేతికి ఏమీ రాలేదు. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, జెలెన్స్కీ బోల్డ్ అంత డబ్బు సంపాదించేశాడండి, ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని చెప్తున్నారు కదా. ఈ 75 బిలియన్ అమెరికన్ డాలర్స్ కూడా వీళ్ళు ఆయుధాల రూపేణ మాకు ఇచ్చినవే. అంటే వాళ్ళ గోడౌన్స్లో వాడకుండా తుప్పు పట్టిన ఆయుధాలను మాకు పంపించి దానికి బిల్లింగ్ అని చెప్పి ఇవాళ 75 బిలియన్ అమెరికన్ డాలర్స్ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా అమెరికా వాళ్ళు డబ్బు పంపించలేదు అంటే ఇలా చెప్పి యూరోప్ యూనియన్లో ఉండే చిన్నా చితకా దేశాల వద్ద డబ్బు వసూలు చేశారు. చూడండి, అమెరికా 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇచ్చింది, మీరు ఒక 20 బిలియన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చేయడం, వాళ్ళు డబ్బుగా ఇవ్వడం. సో అమెరికా ఆడిన ఈ నాటకములో టోటల్గా యూరోప్ యూనియన్ చిక్కుకుపోయింది. చిక్కుకుపోవడము కాదు, వాళ్ళు సర్వము పోగొట్టుకున్నారు. రష్యాతో శత్రుత్వము, ఇక్కడ యుక్రెయిన్తో స్నేహము అన్నప్పుడు ఏ ఉపయోగము లేదు. ఫైనల్గా ట్రంప్ వచ్చామన్నాడు, నాకు యుద్ధమే వద్దురా, మీకు నాకు సంబంధమే లేదు, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి, మేము ఇచ్చిన డబ్బుకి నాకు ఇక్కడ అకౌంట్స్ కావాలి, 200 బిలియన్ అంటున్నాను, నాకు లెక్కలు తేల్చండి అంటే రేపు ఇది చాలా పెద్ద గొడవలకి దారి తీయొచ్చండి. ఇదంతా గమనించిన జెలెన్స్కీ ఒక్కసారిగా ఈ క్యాంప్ నుంచి ఆ క్యాంప్ ఏంటి జంప్ జిలానీలో అంటారు చూసారా, ఆ టైపులో బైడెన్ వైపు నుంచి ట్రంప్ వైపు వచ్చేసాడు. వచ్చి అయ్యా అధ్యక్ష, ఇదంతా కూడా జో బైడెన్ పాపమే, అతను చేసిన వెధవ పనులే, అతని కుమారుడు కోసం మా యుక్రెయిన్లో బోల్డ్ అంత పెట్టుబడులు పెట్టారు, మీకు బయో ల్యాబులు కూడా పెట్టారు, రష్యా వాళ్ళు వచ్చి వాళ్ళ బాంబులు వేసి మిజైళ్లు వేసి వాటిని ధ్వంసము చేశారు. ఎందుకు చేశారు అంటే మీకు బైడెన్ని ఇరికించడానికే. సో ఇవాళ అదే వాస్తవం కదా, మాకు వాళ్ళు ఎటువంటి డబ్బు ఇవ్వలేదండి, ఆయుధాలు మాత్రమే ఇచ్చారు, మళ్ళీ ఇదంతా కూడా దొంగ లెక్కలే. కాబట్టి ఒక్కసారి మీరు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే జో బైడెన్ వాళ్ళ కుమారుడు ఈ ఉన్నత అధికారులు సర్వము వీళ్ళు చేసిన పాపాలంతా, వీళ్ళు చేసిన అవినీతి పనులంతా కూడా బయటపడతాయి. కాబట్టి కాష్ పటేల్ చెప్పిన ఈ 50 ఎనిమీస్లో జో బైడెన్ ఉన్నాడు, కమలా హ్యారిస్ ఉంది, మీకు అలాగే హంటర్ బైడెన్ ఉన్నాడు, FBI అధికారులు, CIA అధికారులు, ఇలా మొత్తం కొంతమంది అయితే అసలు ఆఫీస్కే రారండి, వీళ్ళు ఎక్కడో తిరుగుతూ ఉంటారు, జీతాలు మాత్రం వీళ్ళకి ఏంటి ఎక్కడ లేని విధంగా అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడ? అమెరికాలో. హైలీ ప్రొఫెషనల్ కంట్రీ అని మాట్లాడతాము, ఉద్యోగాలే చెయ్యని ఉన్నత అధికారులు అమెరికాలో హాయిగా ఉంటారు. అడిగితే జెలెన్స్కీ ఒక మాట అన్నాడు, నా దేశంలోనో నీ దేశంలోనో జరిగితే కరప్షన్ అంటావు, అమెరికాలో అడిగేవనుకో దీన్ని లాబియింగ్ అని అంటారు, ఒక కొత్త రకమైన టర్మ్ని వాడతారు. లాబియింగ్లో ఇలాంటి డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుందండి, దీన్ని పట్టించుకోకూడదని అంటారు. అంటే ఏంటి, మీకు ఈ డిఫెన్స్ సంస్థలు ఉన్నాయి చూసారా, డీప్ స్టేట్కి సంబంధించిన కార్పొరేట్ వ్యవస్థ, వాళ్ళు ఈ డబ్బునంతా కూడా మళ్ళించారు. అంటే ఏదో అమెరికా గవర్నమెంట్కి ఇస్తున్నట్టు ఇచ్చి మళ్ళీ అదే అమెరికా గవర్నమెంట్ దగ్గర నుంచి కొల్లగొట్టారు. యుక్రెయిన్కు ఆయుధాలు ఇస్తున్నా అంటున్నారు, ఇవ్వడము లేదండి, ఆ డబ్బునంతా కూడా వీళ్ళ ఖజానాను నింపుకుంటున్నారు. సో డీప్ స్టేట్ అంటే కొల్లగొట్టేవాళ్ళు, వాళ్ళు ఏ దేశానికి ఏ ప్రభుత్వానికి ఎప్పుడు ఏ మంచి చెయ్యలేదు, ఫైనల్గా వాళ్ళు వాళ్ళ సంస్థలు వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ బాగు మాత్రమే చూసుకుంటారు అనడానికి జెలెన్స్కీ ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే జో బైడెన్ యొక్క బండారాన్ని క్లియర్గా బయట పెట్టాడు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు, ఆల్రెడీ FBI అధికారులు బుక్ అయిపోయారు, నెక్స్ట్ లెవెల్లో CIA వాళ్ళు ఉన్నారు, అక్కడ తులసి గాబార్డ్ ఆవిడ వచ్చారు, సో ఆవిడ కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. మరి జెలెన్స్కీ చెప్పిన ఈ పచ్చి నిజాలను మీరు ఎలా చూస్తున్నారు?
అమెరికాలో ఈ లెవెల్లో కరప్షన్ ఉంటుందా ఊహించడానికే కష్టంగా ఉంది, కానీ ఇది వాస్తవం అని చెప్పి ఇవాళ అందరూ చెప్తున్నారు. జెలెన్స్కీ మాటలను మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.